అందరికీ నమస్కారం. జీవితంలో ఓ దశ ఉంటుందండి. ముఖ్యంగా ఓ 30, 35 దాటాక అంతా సెట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. బయటకు చూస్తే మంచి ఉద్యోగం, చేతినిండా సంపాదన, కుటుంబం, సమాజంలో ఓ గౌరవం అన్నీ ఉంటాయి. కాని ఎందుకో లోపల మాత్రం ఏదో తెలియని వెలితి, ఓ రకమైన అశాంతి. అన్నీ సాధించామన్న సంతోషం కంటే మనల్ని మనం ఎక్కడో కోల్పోతున్నామనే భావన ఎక్కువగా ఉంటుంది. అంటే బయట మనం సాధించిన విజయాలకి, లోపల మనకున్న ప్రశాంతతకి అస్సలు సంబంధం లేనట్టు అయిపోతోంది. ఈరోజు మనం అలా కోల్పోయిన ఆ అంతర్గత శాంతిని తిరిగి ఎలా సంపాదించుకోవాలో చెప్పే ఒక మ్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రశ్న చాలామందిని ప్రతిరోజూ తొలిచేస్తుంటుంది. రోజంతా ఆఫీస్లో కష్టపడతాం, టార్గెట్లు రీచ్ అవుతాం, అనుకున్నవన్నీ సాధిస్తాం. అంతా అయిపోయి రాత్రి ఇంటికొచ్చాక ఆ విజయమివ్వాల్సిన ఆనందం, ఆ సంతృప్తి ఎక్కడా కనిపించవు. వాటి బదులు రేపటి గురించి ఆందోళన, తీరని ఒత్తిడి ఇవే మిగులుతాయి. విజయమనేది ఒక గమ్యం అనుకుని అక్కడికి చేరాక కూడా మనసులో ప్రశాంతత అనేది లేకపోతే అప్పుడు అనిపిస్తుంది అసలు మనం నడిచిన దారి సరైనదేనా అని. ఈ భావనతో ఎవరైనా సతమతమవుతుంటే మీరు ఒంటరి కాదని గుర్తుంచుకోండి. ఇది ఈ తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సందిగ్ధత. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? అంతా ఉన్నా ఎందుకు ఏమీ లేనట్టు మనకు అనిపిస్తుంది? దీని మూలాల్లోకి కాస్త లోతుగా వెళ్తే ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం బయటకు కనిపించే ప్రపంచానికి ఇస్తున్న ప్రాధాన్యత మన లోపలి ప్రపంచానికివ్వడం లేదు. ఈ భాగంలో మనం ఆ అసమతుల్యత గురించే, అంటే ఆ ఇంబ్యాలెన్స్ గురించే కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ స్లైడ్ను గమనించండి. మన శక్తి, మన సమయం, మన ఆలోచనలు అన్నీ ఎడమవైపు ఉన్న వాటికోసమే ఖర్చయిపోతున్నాయి. నెక్స్ట్ ప్రమోషన్ ఎప్పుడు? జీతం ఇంకెంత పెరగాలి? సొసైటీలో మన స్టేటస్ ఏంటి? పిల్లల ఫీజులు, ఇంటి లోన్లు, ఈ లిస్టుకు అసలు అంతు అనేది ఉండదు. వీటికోసం పరుగులు తీస్తూ కుడివైపు ఉన్నవాటిని పూర్తిగా మర్చిపోతాం. అవి మన శరీరం, మనస్సు మనకు ఇస్తున్న సిగ్నల్స్. నిద్ర సరిగ్గా పట్లేదనుకోండి, అబ్బే పని ఒత్తిడి వల్లేలని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. చిన్న విషయానికి కోపం వస్తే ఆఫీస్ టెన్షన్ గురువు అని కవర్ చేసేస్తాం. లోపల ఎంత ఆందోళనగా ఉన్నా పైకి మాత్రం అంతా ఓకే అన్నట్టు నటిస్తాం. మన శరీరం, మనసు మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే ఆ సంకేతాలను విస్మరించడమే మనం చేసే అతిపెద్ద పొరపాటు. మన పెద్దలు ఊరికే చెప్పలేదండి ఈ మాట. ఎంత నిజం కదా! ఒంటికి కొంచెం నలతగా ఉంటే వెంటనే ఒకరోజు సెలవు పెట్టి రెస్ట్ తీసుకుంటాం. కాని మనసు అలసిపోతే దానికి కూడా విశ్రాంతి ఇవ్వాలన్న ఆలోచనే మనకు రాదు. పైగా ఇంకా ఎక్కువ పనితో, ఇంకా ఎక్కువ ఒత్తిడితో దాన్ని నింపేస్తాం. ఎందుకంటే మనసు అలసట మన కంటికి కనిపించదు కాబట్టి. కాని పునాది బలహీనపడిన బిల్డింగ్లాగా మనసు అలసిపోతే మన జీవితమనే కట్టడమే నెమ్మదిగా కూలిపోవడం మొదలవుతుంది. మన సంబంధాలు, మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆరోగ్యం అన్నీ దానిపైనే కదా ఆధారపడి ఉండేది. ఇక్కడ మనం ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనలో కలిగే ఆందోళన, చిరాకు లేదా ఆత్మవిశ్వాసం తగ్గడం ఇవన్నీ మన బలహీనతలు అస్సలు కావు. కారులో పెట్రోల్ అయిపోతుంటే వార్నింగ్ లైట్ ఎలా వెలుగుతుందో ఇవి కూడా మన అంతరంగం మనకు పంపిస్తున్న హెచ్చరికలు. హే, నీ ప్రయాణించే పద్ధతి మార్చుకో, నీకు విశ్రాంతి అవసరం, సరైన ఇంధనం కావాలి అని మన శరీరం మనతో చెబుతున్న మాటది. ఆ హెచ్చరికను మనం బలహీనత అనుకుంటే పొరపాటు. దాన్ని గుర్తించి స్పందించడమే అసలైన వివేకం. సరే, సమస్యేంటో మనకు అర్థమైంది. మరి దీనికి పరిష్కారం ఎక్కడుంది? దానికోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన మూలాల్లోనే, మన పూర్వీకుల జీవన విధానంలోనే ఉంది. దీన్ని పాతకాలపు పద్ధతులు అని కొట్టి పారేయొద్దు. ఇది ఇప్పటి ఆధునిక జీవితంలోని సంక్లిష్టతలను ఎదుర్కోవడానికి ఒక పటిష్టమైన ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. వాళ్ల దగ్గర మనకున్నంత టెక్నాలజీ లేకపోవచ్చు, కాని జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలిసిన టెక్నిక్ మాత్రం ఉంది. మన పూర్వీకులు జీవితాన్ని చూసిన విధానంలోనే ఓ అద్భుతమైన స్పష్టత ఉంది. వాళ్లకు పని దైవంతో సమానం, నిజమే. కాని వాళ్లు పనినే జీవితంగా చేసుకోలేదు. సూర్యోదయంతో మొదలైన పని సూర్యాస్తమయంతో ముగిసేది. ఆ తర్వాత సమయమంతా కుటుంబం కోసం, స్నేహితుల కోసం, ప్రకృతితో గడపడం కోసం. జీవితాన్ని ఒక అనుభవంగా చూశారు. మనం మాత్రం ఏం చేస్తున్నాం? జీవితాన్ని ఒక రేసులా చూస్తున్నాం. పక్కవాడికన్నా వేగంగా పరిగెత్తాలి, వాడికన్నా పెద్ద ఇల్లు కట్టాలి. ఈ పరుగులో పడి అసలు జీవితాన్ని ఆస్వాదించడం, అనుభవించడం అనేదే మర్చిపోతున్నాం. పని మన జీవితాన్ని పోషించే ఒక సాధనం మాత్రమే, అదే మన జీవితం కాకూడదు. మన తాత ముత్తాతలకు తెలిసిన మరో సింపుల్ కాని పవర్ఫుల్ రహస్యమిది. శరీరం వేరు, మనసు వేరు కాదని, రెండూ ఒకటేనని వాళ్లు గట్టిగా నమ్మారు. అందుకే
తినే ఆహారం విషయంలో అంత శ్రద్ధ పెట్టేవాళ్లు. సాత్విక ఆహారం తీసుకుంటే ఆలోచనలు కూడా సాత్వికంగా ఉంటాయని వాళ్లకు తెలుసు. అలాగే ప్రశాంతమైన నిద్ర మెదడుకు శక్తినిచ్చి మరుసటి రోజు సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందని వాళ్లు భావించేవాళ్లు. మరి మనమేం చేస్తున్నాం? టైంకి తినం, దొరికింది ఏదో ఒకటి తినేస్తాం, అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటాం. ఆ తర్వాత మన ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయని, నిర్ణయాలు తప్పుతున్నాయని బాధపడతాం. సమస్యకు మూలం మన జీవన శైలిలోనే ఉంది కదా. ఈ రోజుల్లో మనం గౌరవాన్ని దేంతో ముడిపెడుతున్నాం? పెద్ద హోదా, ఎక్కువ డబ్బు, వీటితోనే కదా. కాని ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఊర్లో ఒక పెద్ద మనిషికి గౌరవం అనేది ఆయన ఆస్తి వల్ల వచ్చేది కాదు. ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన, వాళ్ళ ఉనికిలో ఉండే ఒక ప్రశాంతత వల్ల వచ్చేది. ఎవరైతే తమ మనసును నిలకడగా, శాంతంగా ఉంచుకుంటారో వారి చుట్టూ ఉన్నవాళ్లు సహజంగానే వాళ్లను గౌరవిస్తారు. ఆ ప్రశాంతతే అసలైన అధికారం. అదే అసలైన గౌరవం. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ సూత్రాలు ఆచరణలో ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యం, మనశ్శాంతి, సమాజంలో గౌరవం ఇవన్నీ విడివిడి అంశాలు కావండి. ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్న ఒక గొలుసుకట్టు లాంటివి. ఆ గొలుసు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అప్పుడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఈ గొలుసును చూడండి. ఇది గౌరవం దగ్గర మొదలవ్వదు. దీని మొదటి లింక్ ఆరోగ్యం. మనం పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, అంటే మొదటి దశలో, దాని ప్రభావం నేరుగా మనసుపై పడుతుంది. అప్పుడు మనసు అస్థిరంగా మారుతుంది. ఇది రెండో దశ. ఇక మనసు మన అదుపులో లేనప్పుడు మన ప్రవర్తనలో చిరాకు, కోపం, అసహనం బయటకొస్తాయి. ఇది మూడో దశ. ఇప్పుడు మీరే చెప్పండి, నిరంతరం ఇలా ప్రవర్తించే వ్యక్తిని ఎవరు గౌరవిస్తారు? నెమ్మదిగా అందరూ దూరం జరుగుతారు. ఫలితంగా సమాజంలో మన గౌరవం క్షీణిస్తుంది. ఇది నాలుగో దశ. చూశారా? సమస్య మొదలైంది ఆరోగ్యం దగ్గర, కానీ దాని ప్రభావం మన గౌరవం వరకు పాకింది. ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. సమాజంలో గౌరవం తగ్గడానికి కారణం మనకు సరైన హోదా లేకపోవడమే అని అపార్థం చేసుకుంటారు. అందుకే ఇంకా పెద్ద హోదా కోసం ఆరోగ్యాన్ని మరింత పణంగా పెట్టి కష్టపడతారు. కాని ఎంత పెద్ద హోదాకు వెళ్ళినా లోపల మనస్సు స్థిరంగా లేకపోతే ప్రవర్తన మారదు. నిజమైన గౌరవం ఎప్పటికీ లభించదు. శాశ్వతమైన గౌరవమనేది మన విజిటింగ్ కార్డ్ నుండి రాదు, మన అంతరంగంలోని స్థిరత్వం నుండి, మన ప్రశాంతత నుండే వస్తుంది. సరే, మరే ఆ స్థిరమైన మనసుని ఎలా సాధించాలి? దానికోసం పెద్ద పెద్ద యోగాలు, ధ్యానాలు చెయ్యక్కర్లేదు. కేవలం ఈ 3 సింపుల్ టూల్స్ చాలు. వీటిని విలాసాల్గా చూడొద్దు. ఇవి ఆధునిక జీవితంలో మానసికంగా బలంగా నిలబడటానికి అవసరమైన మనుగడ సాధనాలు. మొదటిది సరిపడా నిద్ర. ఇది మన మెదడుకిచ్చే రీఛార్జ్ లాంటిది. రెండవది తేలికైన ఆహారం. ఇది శరీరానికి, మనసుకి కూడా శక్తినిస్తుంది. మూడవది రోజుకు కనీసం ఒక 15 నిమిషాల నిశ్శబ్దం. అంటే ఫోన్ పక్కన పెట్టి మనసులోని గందరగోళాన్ని కాస్త తగ్గించుకోవడం. ఈ మూడింటిని మన జీవితంలో భాగం చేసుకుంటే చాలు, మనసు నెమ్మదిగా స్థిరపడుతుంది. ఇప్పటివరకు మనం సమస్యను చూశాం, దాని మూలాలను అర్థం చేసుకున్నాం, పరిష్కార మార్గాలను కూడా చూశాం. ఇప్పుడు చివరి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన భాగంలోకొచ్చాం. కుటుంబం, పని, సమాజమనే ఈ పెద్ద సమీకరణంలో మనల్ని మనం ఎక్కడుంచుకోవాలి? దారి తప్పిన మన దిక్సూచిని మళ్లీ ఎలా సరిచేసుకోవాలి? ఈ విషయాలను ఇప్పుడు చర్చిద్దాం. ఈ ప్రశ్న ఈ వయస్సులో ఉన్న చాలా మంది తమలో తామే మౌనంగా వేసుకునే ప్రశ్న. అందరి బాధ్యతలను మోస్తూ, అందరి అవసరాలను తీరుస్తూ, తమ సొంత అవసరాలను, తమ ఆరోగ్యాన్ని పూర్తిగా మర్చిపోతారు. అందరికీ ఒక ఆధార స్తంభంలా, ఒక పిల్లర్లా నిలబడతారు. కాని తాము అలసిపోయినప్పుడు ఆసరాగా నిలబడటానికి ఎవరూ లేరనే ఒక భావన వాళ్ళని లోలోపల తినేస్తూ ఉంటుంది. ఈ భావనను గుర్తించడమే మార్పుకు మనం వేసే మొదటి అడుగు. మన పూర్వీకులు ఈ సమస్యను చాలా తెలివిగా అధిగమించారు. ఎలాగంటే స్పష్టమైన సరిహద్దులు గీసుకోవడం ద్వారా. వాళ్లకు పని ప్రదేశం వేరు, విశ్రాంతి ప్రదేశం వేరు. పొలం పనిని పొలంలోనే వదిలి ఇంటికి వచ్చేవారు. కాని మనం ల్యాప్టాప్ను, ఆఫీస్ టెన్షన్లను మనతో పాటు బెడ్రూమ్ వరకు మోసుకొస్తున్నాం. దీనివల్ల ఇల్లు కూడా ఒక వర్క్ ప్లేస్లా మారిపోయి మనసుకు విశ్రాంతి దొరికే అవకాశమే లేకుండా పోతోంది. మనం నేర్చుకోవాల్సిందిదే, పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన గీత గీయడం. మనకోసం మనం సమయం కేటాయించుకోవడం, మన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం, దీన్ని చాలామంది స్వార్థమనుకుంటారు. కాని అది స్వార్థం కాదు, అదొక బాధ్యత. ఎందుకంటే ఒక కొవ్వొత్తి ముందు తను వెలిగితేనే ఇతరులకు వెలుగునివ్వగలదు.
అలాగే మనం మానసికంగా, శారీరకంగా, బలంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మన కుటుంబాన్ని బలంగా నిలబెట్టగలం. కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మన కుటుంబానికి మనం చేసే అతిపెద్ద సేవ. ఈ వయసులో లక్ష్యాలను సాధించాలనే తపన చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం వేగంగా పరిగెత్తడం కాదు, స్పష్టతతో అడుగులు వేయడం. మనసు గందరగోళంగా ఉన్నప్పుడు మనం ఎంత వేగంగా పరిగెత్తినా దారి తప్పుతాం. అదే మనసు ప్రశాంతంగా, స్పష్టంగా ఉన్నప్పుడు ఏది ముఖ్యమో, ఏది కాదో మనకు తెలుస్తుంది. మన పూర్వీకులు గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కట్టకపోయినా ఒక సంపూర్ణమైన, సరైన జీవితాన్ని జీవించారు. విజయం అంటే ఎంత సాధించామన్నది కాదు, ఎంత ప్రశాంతంగా జీవించామన్నది ముఖ్యం. ఈ విశ్లేషణను ముగించే ముందు మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: జీవితాన్ని ఒకేసారి మార్చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క చిన్న మార్పు. అది ఈ రాత్రి భోజనాన్ని కాస్త తేలికగా తినడం కావచ్చు, లేదా పడుకునే ముందు ఓ 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి నిశ్శబ్దంగా కూర్చోవడం కావచ్చు. ఈరోజు మీరు చేయగల ఆ ఒక్క మార్పు ఏంటి? దాని గురించొక్కసారి ఆలోచించండి. ప్రశాంతత అనేది ఏదో ఒక రోజు సాధించే పెద్ద గమ్యం కాదు. అది మనం ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాల ఫలితం. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్తో కనెక్ట్ అయ్యుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.